జగిత్యాల జిల్లా న్యాయస్థానంలో ప్రముఖ సీనియర్ న్యాయవాది స్వర్గీయ హనుమంతరావు సంతాప సభ కార్యక్రమం సోమవారం కోర్టు ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి పాల్గొని హనుమంతరావు తన విధుల్లో నిర్వహించిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. పెద్దల పాత్ర పోషించింది. జూనియర్స్ కి సీనియర్స్ కి చాలాసార్లు అనుసంధానం ఉన్నారు. మరి చాలా సలహాలు ఇచ్చిండ్రు. వారి సలహాలతోని చాలామంది జూనియర్ న్యాయవాదులు సబ్జెక్టు నేర్చుకున్నారు. మరి ఏదున్నా వారు చనిపోయిన తీరు బాధాకరం. వారికి వారి కుటుంబ సభ్యులకు మోషాన్ని చేకూర్చాలని న్యాయస్థానాలలోనే సీనియర్ న్యాయవాదిగా పొందినటువంటి పెద్దల హనుమంతరావు గారు మొన్న 29 నాడు అనారోగ్యంతో స్వర్గస్థులు కావడం నిజంగా ఒక విధంగా దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పక తప్పదని చెప్పుకుంటున్నాను. వాస్తవంగా నేను నాతో పాటుగా మా మిత్రులందరం కూడా మేము 75 జూన్లో ఇక్కడ ప్రాక్టీస్ రావడం జరిగింది. మేము ప్రాక్టీస్కి వచ్చినప్పుడు పెద్ద హనుమంతరావు గారు అంటే సీనియర్ న్యాయవాదిగానే కాకుండా న్యాయవాదులు అందరిలోకెల్లా ఒక గుర్తింపు పొందినటువంటి యొక్క వృత్తిపరంగా న్యాయవాదిగా వారు కానీ రాధాకృష్ణరావు గారు కానీ ప్రధానంగా రెండు ఆఫీసులు ఇక్కడ క్లయింటేల్కు ఈ ప్రాంత కక్షిదారులకు ఏదైతుందో తోడ్పాటుగా ఉంటుంది. మాలాంటి కొత్తగా వచ్చినటువంటి న్యాయవాదులకు అంటే మాకు ఏ విధమైన సలహాలు సూచనలు అవసరం ఉన్నప్పటికీ ప్రత్యేకించి సివిల్ మ్యాటర్స్లో ఏదైతుందో వీ యూస్ టు హ్యావ్ సజెషన్స్ ఫ్రమ్ దెమ్. సరే క్రిమినల్లో పెద్ద కొంత మాకు అవసరం అనిపించకపోతుండే వీ యూస్ టు డీల్ అవర్ సెల్ఫ్. కానీ సివిల్ మ్యాటర్స్లో మాత్రం ఏదైతుందో ఇద్దరు హనుమంతరావు రాధాకృష్ణరావు గారు ఇద్దరు కూడా చెప్పండి. అంటే అప్పటి సీనియర్ న్యాయవాదులు ఉన్నటువంటి అహ్మద్ మూసా గారు జయశంకర్రావు గారు వాళ్ళు కూడా ఉంది. అయినప్పటికీ ఏదైతే జగిత్యాల కోర్టు అంటేనే హనుమంతరావు గారు రాధాకృష్ణరావు గారి ఒకవైపు ఒకరుంటే ఇంకోవైపు ఇంకో తప్పకుండా ఇక్కడ తదుపరి కాలంలో జనార్దన్ రెడ్డి గారు మురళీధరరావు గారు అంటే ఒక బ్యాచెస్ అన్నట్టు ఏదైతుందో వీళ్ళు అట్లా గుర్తింపు పొందినని చెప్పి అంటున్నారు. జగిత్యాలకు వస్తే ఒక క్లయింటేల్ ముందు ఒకరిని అడ్వకేట్గా నియామకం చేసుకుంటే సివిల్ మ్యాటర్స్లలో ఇంకొకరు ఏదైతే ఇంకో సైడ్ పోవాల్సిందే తప్పకుండా అట్లా ఈ న్యాయస్థానం వాళ్ళు గుర్తింపు పొంది ఉంటారని చెప్పండి. తదుపరి కాలంలో జనార్దన్ రెడ్డి గారు మురళీధర్ మా బ్యాచ్కి వచ్చేవరకల్లా కామన్ అయిపోయాం, అందరూ మేము కలిసిపోయిన ఉంటారు అప్పటికి. సరే ఏదేనికైనా హనుమంతరావు గారు ఒక ప్రత్యేకత ఉంటుండేనే ప్రొఫెషనల్ కమిట్మెంట్. అంటే ప్రొఫెషనల్ కమిట్మెంట్ అనేది వారి దగ్గరనే మనం గమనించాలని చెప్పంటారు. ఒకసారి వారు బ్రీఫ్ యాక్సెప్ట్ చేస్తే చివరికంటూ ఏదైతుందో ఆయనే ఒక క్లయింట్గా భావించి కేసుని ఏ విధంగా నెగ్గియాలి, తన క్లయింట్కు న్యాయం చేయాలనేటువంటి తపనతో పాటుపడతాయి నేను చెప్పంటాను. సరే వారు అనారోగ్యంతో కొంత కోర్టుకు రావడం తగ్గించుకున్న పరిస్థితుల్లో కూడా వారు ఆఫీస్లో ఉండి కూడా ఎదుగుతుందో ఇటు జూనియర్ అడ్వకేట్స్కి కానీ అంటే వారి పాత క్లయింట్లు ఎవరున్నా కానీ వారి సలహాలు సూచనలకు వారి దగ్గరికి పోయి పొందేవారని చెప్పి అంటున్నారు. అంటే ప్రొఫెషనల్గా ఇతర అడ్వకేట్స్ నియామకం చేసుకున్నప్పటికీ కూడా ఏదైతుందో సలహాలు సూచనలు కూడా వారి దగ్గర కూడా దొరుకుతున్నాయని చెప్పంటున్నాను. అంటే వారి వృత్తిపై వారికి ఉన్న కమాండ్ అని చెప్పంటున్నాను. నేనైతే ఎప్పుడు అనేవాడిని ఇటు హనుమంతరావు గారితో పెద్దలు అంటే రాధాకృష్ణరావు గారితో అంటే వారికి ఉండేటువంటి ఒక ఈ న్యాయవాద లీగల్ ఇంటర్ప్రిటేషన్ దానిపై వారికి ఉండేటువంటి అవగాహన పట్ల ఏదైతే మీరు ఇక్కడ హైకోర్టులో మీరు ప్రాక్టీస్ చేయవలసినటువంటి వాళ్ళు మీరు ఇక్కడ ఇరుక్కపోయిందని చెప్పి పొందుంటున్నాను. మీరు ఇక్కడ ఇరుక్కపోయినరు, మీరు అదేగిన హైకోర్టుకి ఎలివేట్ అయినట్టయితే మీ స్థానం ఎంతో ఉన్నతంగా ఉంటుండే. లేదురా బాబు ఎక్కడికి లేదురా బాబు మనకు క్లయింట్ న్యాయం చేయాలి ప్రొఫెషనల్గా. అసలు బేసిక్గా న్యాయవాద వృత్తిలో బేస్ అనేది ఫౌండేషన్ క్రియేట్ చేసేది లోయర్ కోర్టు. ఇక లోయర్ కోర్టు మన ఫౌండేషన్ ఏది క్రియేట్ చేస్తే దీన్ని పట్టుకునే హైకోర్టులో ఏదేదో వాదనలు వినిపిస్తారు. హైకోర్టు ఏదో కొత్త ప్రీడింగ్ తయారు చేసేది ఏముండదు, ఓన్లీ లీగల్ ఇంటర్ప్రిటేషన్ తప్ప మీది ఏముండదు. అసలు బేసిక్ ఎవిడెన్స్ అంతా ఏదైతుందో దాన్ని పొందుపరిచేది